ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హాయ్ బ్రదర్, హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆ? బాగున్నాను. చాలా హ్యాపీగా ఉంటుంది. కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు మనం ఏం చేయాలనుకుంటామో అదే చేస్తేనే హ్యాపీగా ఉంటారు కదా. అది చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సొసైటీలో. ఓకే. వేరే వాళ్ళ మెప్పు పొందాలనో, లేకపోతే ఎక్కువ మార్క్స్ కొట్టేయాలనో, ఇంకా ఆఫర్స్ ఎక్కువ తెచ్చుకోవాలనో, డబ్బు ఎక్కువ సంపాదించాలనో, లగ్జరీ కార్లు లగ్జరీ ఇళ్లలో తిరగాలి ఉండాలని అనుకునే వాళ్ళు ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఉంటారు. కానీ మీరు నాకుందే నా లగ్జరీ లైఫ్, నా లగ్జరీ ఫ్లాట్, నా లగ్జరీ విల్లా, నేను బతుకుతున్న జీవన శైలే నా ఆస్తి అనుకుంటారు మీరు. ఎస్, అలా ఉన్నారు కాబట్టే ఇంతమంది ప్రేమిస్తున్నారు మిమ్మల్ని. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ అసలు ఈ లైఫ్, వాళ్ళు చెప్పే కామెంట్స్? ఐ ఫీల్ ప్రౌడ్ అండి. లైక్ నేను ఒక నమ్మాను, ఒక సిద్ధాంతాన్ని నమ్మాను. ఇనిషియల్ అందరూ క్రిటిసైజ్ చేశారు, ఇంట్లో నుంచే స్టార్ట్ అవుద్ది క్రిటిసిజం మనకి ఎప్పుడు కూడా. సో నేను అంటే నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా. చిన్నప్పటి నుంచి కూడా నాకు సినిమా మీద ఎమోషన్ ఎందుకో తెలియదు నాకు. మనుషుల మీద కన్నా కూడా, అంటే మనుషుల ఎమోషన్స్ ఇవన్నీ కూడా నేను సినిమాలో చూపిస్తాను, కానీ నేను మనిషి కోసం నా ఎమోషన్స్ అన్ని ఇన్వెస్ట్ చేసే ఆ మెంటాలిటీ కాదు. ట్రై చేశాను, కామన్ మ్యాన్గా ఉండడానికి ట్రై చేశాను. ఇప్పుడు కామన్ మ్యాన్ స్కూటర్ మీద భార్యని పిల్లల్ని అందరిని తీసుకుని వెళ్తుంటే నాకు హీరోలాగా కనిపిస్తాడు, కానీ నేను ఆ హీరోని కాలేకపోయాను. ఓకే. సో అలాంటి హీరోల్ని నేను సినిమాల్లో చూపించాలి అని ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యానో, అక్కడి నుంచి దెన్ పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ మీ. ఓకే, అంటే మీ లైఫ్ కి మీరే హీరో, మీరే విలన్ అని మీరే, అంతేనా? ఒక రకంగా అలా అనుకోవచ్చు. బట్ మన జర్నీ అనేది నాకు ఇప్పటికీ గుర్తుంది. 2020 20లో ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే తీసుకున్నారు. బంధం చూసి చాలా మంది జర్నలిస్టులు పారిపోయారు, భయపడిపోయారు. అప్పుడు ఫస్ట్ మీరే తీసుకున్నారు, రిలీజ్ ముందు, బిఫోర్ రిలీజ్. అవును, అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ లేదు, మీలో బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా కొంచెం సన్నగా అయినప్పుడు అంతా ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తినేవాడిని. తర్వాత డైట్ కాన్షియస్ అవన్నీ తీసుకుని కొంచెం హెల్త్ కాన్షియస్ అయ్యాను రీసెంట్ గానే 1-2 years లో. ఓకే, అంటే అప్పుడు ఎక్కువ 1000-2000 సిగరెట్లు తాగేవాళ్ళు, ఇప్పుడు తగ్గించారా? ఇప్పుడు మానేశానండి, కంప్లీట్ గా మానేసాను. ఈ సినిమా కోసం కాల్చాను మళ్ళీ, మోగ్లీ సినిమా కోసం. ఓకే, షూటింగ్ అప్పుడే మానేశాను. మోగ్లీ ట్రైలర్ చూస్తున్నంతసేపు కింద ఒక 500 కామెంట్స్ ఉంటే, బ్రదర్ అతిశయోక్తి కాదు, ఒక 499 బండి సరోజ్ ఫ్యాన్స్ అసెంబ్ల్డ్ హియర్. అన్నకు టైం స్టార్ట్ అయిందిరా, బండి సరోజ్ అన్న నెక్స్ట్ లెవెల్, ఇది కదా మేము కోరుకుంది. మొత్తం కామెంట్స్ మీ మీదే, హీరో మీద లేదు, డైరెక్టర్ మీద లేదు, మిగతా టెక్నీషియన్స్ మీద లేదు, వైవా హర్ష కూడా ఉన్నాడు, ఎవరి మీద లేదు. మీ గురించి అన్ని కామెంట్స్ వచ్చినప్పుడు అందరూ చెప్తూ ఉంటారు కదా, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక సినిమా టెక్నీషియన్స్ కావాల్సిందే ఇది, ఆర్టిస్ట్ కైనా, డైరెక్టర్ కైనా, ప్రొడ్యూసర్ కైనా, ఎవరికైనా కానీ. అంటే ఇవన్నీ టికెట్స్ కింద కన్వర్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను అంతే. ఎందుకంటే టికెట్స్ కింద కన్వర్ట్ అయితేనే మనం మార్కెట్ లో మనం సౌండ్ చేయగలుగుతాం, ఇంకా నేను మంచి సినిమాలు తీయగలను. ఇప్పుడు మనం చూస్తే, నేను టికెట్స్ రేట్స్ విషయం గురించి మనం మాట్లాడాలంటే, నేను చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చోండి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే తిరిగేవాడిని. కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళినప్పుడు 20 రూపాయల టికెట్ ఉండేది, వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం. సో 20 రూపాయల టికెట్ ఉన్నప్పుడు మీకు అల్లరి నరేష్ సినిమా 20 రూపాయలే, ప్రభాస్ సినిమా 20 రూపాయలే, మహేష్ బాబు సినిమా 20 రూపాయలే, పవన్ కళ్యాణ్ 20 రూపాయలే, చిరంజీవి 20 రూపాయలే. అవును, అప్పుడు మనకి ప్రజాస్వామ్యం ఉండేది, అంటే అందరికి ఈక్వాలిటీ ఉండేది అక్కడ. అక్కడి నుంచి స్టార్లు అయిన ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత సినిమాలకి 2000 రూపాయల టికెట్ పెట్టడం, 1000 రూపాయల టికెట్ పెట్టడం. అఫ్కోర్స్ మన గుండెల్లో వాళ్ళు ఉండిపోయారు కాబట్టి ఆడియన్స్గా చెప్తున్నాను, ప్రేక్షకుడిగా మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేసి చూస్తున్నాం, ఫ్యామిలీస్తో వెళ్ళి చూస్తున్నాం. చూసి ఇంకా కొత్త వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే స్టేజ్లో లేదు దానివల్ల. ఇప్పుడు నెక్స్ట్ ఒక 3 నెలల వరకు మనం సినిమా చూడట్లా, పండగ పెట్టేసాం కదా, డబ్బులన్నీ ఇక్కడ పెట్టేసాం, మళ్ళీ 3 months తర్వాత చూద్దాం, మళ్ళీ పండగ అప్పుడు చూద్దాం థియేటర్లో. ఈ మధ్యలో ఏదో గొప్ప సినిమా, అసలు అద్భుతం అది ఇది అంటే చూద్దాం అనే వాళ్ళు కొంతమంది తప్ప, వారం కాలేజీలు బంక్ కొట్టి చూసే స్టూడెంట్లు లేరు ఈరోజు. వాళ్ళు కూడా ఓటీటీలు కూడా ఇప్పుడు 4-5 ఓటీటీలు అయిపోయినాయి, 10 ఉన్నాయి అనుకోండి, 10 సినిమాలు 10 ఓటీటీలు వస్తున్నాయి. ఒక్కొక్క ఓటీటీకి మీరు 300 పెట్టినా నెలకు 3000 దానికి కట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఐబొమ్మలని అవన్నీ, ఇప్పుడు ఐబొమ్మను రవిని పట్టుకుంటే అతను హీరోని చేస్తారు. బికాజ్ ఆడియన్స్ ఈరోజు సినిమాలో దూరం అయిపోయారు. అవును, వాళ్ళందరికీ నేను దగ్గర అయ్యాను.
ఇప్పుడు సినిమాలకు దూరం అయిపోయిన ఆడియన్స్ వాళ్ళ పరిస్థితుల వల్ల, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళందరూ కూడా నా సినిమాలు చూడగలిగారు. సో వీళ్ళందరూ మళ్ళీ థియేటర్స్కి రావాలి, నన్ను గెలిపించాలి అని కోరుకుంటున్నాను. అంటే ఒక నిర్బంధం కానీ మాంగళ్యం కానీ ఇవన్నీ నేను ఫ్రీగా చూపించడం వల్ల వాళ్ళకి కలనాది వేల మీద అనే కాన్సెప్ట్లో వాళ్ళని నేను దగ్గరయ్యాను. ప్లస్ నేను వాళ్ళ కథలే తీశాను. ఏదో కొత్తగా ఇలా రెగ్యులర్ సినిమా కాకుండా వాళ్ళ నుంచి పుట్టిన కథలనే నేను తీశాను కాబట్టి నేను దగ్గరయ్యాను. అవును, అది వన్ ఆఫ్ ది రీజన్స్ అండి. కానీ సరోజ్ గారు ఇప్పుడు